ఈరోజు మండే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఈరోజు కొంచెం లేట్‌గా లేచాము. 7 అయిపోయింది. సో, బయటంతా కూడా ఇలా కడిగి చిన్న ముగ్గైతే పెట్టేసాను. ఇంకా టీ తాగిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అయితే స్టార్ట్ చేయాలి. ఈరోజైతే తనకి ఇడ్లీ చేశాను. అంటే తనకి ఇడ్లీ అంటే చాలా ఇష్టము. యాజ్ యూజువల్‌గా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఇడ్లీ అంటే బ్రేక్‌ఫాస్ట్ చాలా ఇష్టంగా తింటారు. ఇంకా తన లంచ్ బాక్స్‌కి ఏంటంటే పులిహోర చేశాను. అలాగే కొన్ని మ్యాంగోస్ అయితే కట్ చేసి ఇంకా చిక్కుడుకాయలు ఉంటాయి కదా! అవైతే ఫ్రై చేసేసి ఇంక ఇచ్చేసాను. 3:30 వరకు స్కూల్ ఉంటుంది. స్కూల్‌కి వెళ్ళాలంటే కొంచెం ఏడుపు మొఖంతోనే స్టార్ట్ అవుతది. ఇంకా స్కూల్‌కి అయితే వెళ్ళిపోయింది. అంటే ఒక సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు ఎర్త్ డే గురించి. సో, అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పిల్లలు వాళ్ళకి ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్ అయినా లేదంటే లాస్ట్ ఇయర్ ఒక మంచి చెట్టు ఇంకా అలాగే ఒక ప్రాజెక్ట్ అయితే చేసి పెట్టాను. కానీ కొంచెం ఈ ఇయర్ చేయాలనుకున్నాను కానీ దానికి ముందు రోజు అంటే కొంచెం హెల్త్ బాగాలేకును. అందుకే ఒక మంచి ప్లాంట్ ఏదైనా పువ్వుల చెట్టు తీస్తే బాగుంటుంది కదా అని ఇంకా చూడడానికి అయితే వచ్చాము నర్సరీలోకి. అదేంటో తెలీదు కానీ నర్సరీలోకి వచ్చామంటే ఏదో తెలియని హ్యాపీనెస్ ఉంటుంది. ఇన్ని రకాల పువ్వుల చెట్లు. సో, నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే కొంచెం చెట్లు ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ అనమాట. సో, కొన్ని ఇయర్స్ ముందైతే అసలు మా ఇంటి ఎంట్రన్స్‌కి ఎన్ని రకాల పూల చెట్లు పెట్టేదానో లెక్కే లేదు. ఇంకా నేను ఊరికి వెళ్ళడం ఇలా అలా అవ్వడం బట్టి ఏంటంటే వాటర్ వేసేవాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల ఎండిపోవడం ఇలానే జరిగేదనమాట. రొటీన్‌గా ఇలానే జరిగింది. సో, అందుకే కొన్ని రోజులు కాదు కొన్ని మంత్స్ వరకు చెట్లు పెంచడమే మానేశాను. మళ్ళీ ఇప్పుడు రీసెంట్‌లీ డేస్ నుంచి ఒక్కొక్కటి కలెక్ట్ చేస్తున్నాను. సో, అంతే ఈరోజు టీమ్ డీల్‌లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.